సబ్స్క్రైబర్ అయితే వస్తున్నారో అతను ఎవరు, దేనికి వస్తున్నాడు, ఏం జరుగుతుంది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే ఫుల్ లెంత్ గా వాచ్ చేయండి. ఇది నేను వెహికల్ చాలా వీడియోస్ అయితే చూసాడు అన్న ఏనా, ఇదే 2012 మోడల్లో దాది. యూట్యూబ్ మహిమ ఇలా కూడా వాడుకోవచ్చు యూట్యూబ్ ని మంచికి సాయానికి. నమ్మి ఒక మనిషి నమ్మి రావాలన్నా గానీ ఒక వీడియోలు చూసి దానివల్ల క్యారెక్టర్ మన హౌసెస్ ఎత్తకడమేమో గానీ ఈ ఎండకి మేము పడిపోయేటట్టున్నాము. ఆటో కానీ అయినుంటే నేనైతే మటుకి లైక్లు ఒకసారి అవుతుంది, 100 లైక్లు ఉంటే బాగుంది అనిపించింది. ఎనీవే థ్యాంక్ యూ. ఆటో రాజు వాళ్ళే రోడ్ ఎక్కేసాము ఆటో మీద. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది ఒక ఫుల్ లెంత్ వీడియో చేయక. ఇప్పుడైతే ఒక వీడియో చేద్దామని చెప్పి అయితే మీ ముందుకు వచ్చేసాను. కొత్తగా కానీ మీరు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది నాకు యూట్యూబ్ నుంచి, సబ్స్క్రైబర్స్ నుంచి. నాకున్న సబ్స్క్రైబర్స్ అయితే పక్కకు వెళ్ళలేదు, నా ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తాను అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మోటివ్ వచ్చేసి మే 1. సో అండ్ కార్మిక దినోత్సవం కాబట్టి కార్మికులందరికీ శుభాకాంక్షలు. అదే విధంగా నాకు నేను శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇవాళ జాతర, కోడూరులో జాతర జరుగుతుంది. సో బీభత్సంగా ఉంటుంది అనమాట. కోడూరు జాతరలో కోలాటం ఉన్నది అని సినిమాలో ఉంది, ఒంగోలు గెత్త సినిమాలో. అదే విధంగా ఆ కోడూరు జాతర బీభత్సంగా అయితే జరుగుతుంది. అసలు ఎవరా నువ్వు మాట్లాడుతున్నావు? మీకు ఎవరైతే కోడూరు జాతరను చూసుంటారో వాళ్ళైతే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా అయితే కామెంట్ చేయండి. సో ఆటో అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతానికి టొయోటా ETS కార్ అయితే తీసుకున్నాను రెంట్కి. సో ఎందుకా అని మీకు ముందే అర్థమవుతుంది. ఈ వీడియోలో చిన్న సబ్స్క్రైబర్ అయితే వస్తున్నారో అతను ఎవరు, దేనికి వస్తున్నాడు, ఏం జరుగుతుంది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే ఫుల్ లెంత్ గా వాచ్ చేయండి. వీడియోలో చెప్పా కదా ఒక సబ్స్క్రైబర్, అదే సర్ప్రైజ్ గా ఉంటదని. ఈఎన్ఏ అనిల్ అన్నగారు లాయర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సార్ యొక్క వైఫ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ కారణంగా కోడూరు వీడియోస్ అని చెప్పి ఏదో చూస్తూ ఉంటే వీడియోస్ నచ్చి అన్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కోడూరు గురించి తెలుసుకోవాలని చెప్పి నా ఛానల్ని చూసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను చూసుకోవాలా 2 రోజులు 3 రోజులు తర్వాత చూసుకొని ఎవరబ్బా అని రిప్లై చేసి ఎందుకన్నా నెంబర్ మీకు నెంబర్ కావాలని మెసేజ్ పెట్టాడు. అన్న నెంబర్ ఎందుకు అని అడిగితే నాకు ఎవరో చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, అందువల్ల నేను అట్లేమో అనుకున్నా. తర్వాత అన్న చెప్పాడు ఈ మాదిరి ట్రాన్స్ఫర్ అవుతుందబ్బా, వీడియోస్ చూస్తుంటాను, నేను కాంటాక్ట్ అవ్వాలి, నీతో మాట్లాడాలని నెంబర్ ఇచ్చాను. తర్వాత అన్నయ్య 2 రోజులు మాట్లాడి కాంటాక్ట్ అయ్యి ఇవాళ ట్రైన్కి అయితే వచ్చారు. మార్నింగ్ 5 AM రన్నింగ్ వెళ్ళేసి సార్ని అయితే పికప్ చేసుకొని ప్రస్తుతానికి ఇప్పుడు హార్టికల్చర్ కాలేజ్ దగ్గర చూపించుకొని కాలేజ్ రిటర్న్లో అయితే ఉన్నాను. నేను మామ అందరం ఒక్క సార్ కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి మన పనులు కొంచెం అరేంజ్ చేసుకొని ఇంకా సార్ని అయితే మాట్లాడదాం. ఏ విధంగా ఉన్నాయి వీడియోస్, ఎవరు ఎంత దూరం నుంచి ట్రావెల్ చేశారు, ఎట్లున్నారు చెప్పండి. ఎలా ఉన్నా? ఏముందమ్మా, ఫస్ట్ నీ అభిమాని నేను. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. బిహేవియర్, నీ ట్రావెల్స్ ఇవన్నీ చూసి నేను బాగా అభిమానం అయిపోయాను. అండ్ ఈ ఊరు రావాలంటే పుట్టి పెరిగి మాకు తెలియదు ఎలా ఉంటుందో, కానీ నీ వల్ల ఈ ఊరికి అందం వచ్చింది. నేనే రిక్వెస్ట్ చేసి ఈ వీడియోని కంప్లీట్ గా తెయ్యి. ఊరంటే ఎలా ఉంటది అంటే చిన్న చేసేవాడివి, ఇప్పుడు మొత్తం ప్రజలకి రైల్వే కోడూరు ఈ పరిసరాలు అన్ని చూపిద్దాం అన్న ఉద్దేశంతో నేనే ఎంకరేజ్ చేశాను. నా పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఇది నిన్న నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ వచ్చి నేను తాడేపల్లిగూడ నుంచి బయలుదేరి మార్నింగ్ 7 చేరుకున్నాను. రాగానే రవి వెంకీ మన కార్ తీసుకొని రెడీగా వచ్చి అన్ని నాకు ఇప్పుడు అన్నీ ఇంకా చెప్పాలంటే ఈ ఊర్లో ఒక బంధువు నాకు ఉన్నట్టు మాట. సాయంత్రానికి మళ్ళీ అప్డేట్లు అన్ని ఇస్తాను. మంచి ఇల్లు తీసుకొని మీకు మళ్ళీ ఊరు కూడా చూపిస్తా ఇద్దరం కలిసి. అంటే ఇక్కడ సత్రం దగ్గర ఇక్కడ టూలెట్ బోర్డు అయితే చూసాము. అక్కడ థమ్స్అప్ పెప్సీ గోడ ఉంటుంది కదా, పక్కనే స్టిచ్చింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ముందు. సో వాళ్ళేమో ఖాళీ చేసినట్టున్నారు. సో ఆ బిల్డింగ్ చూసి ఏ విధంగా ఉంటుందో
ఒకసారి కాంటాక్ట్ అయ్యి అది కానీ నచ్చిందంటే దాన్ని కూడా మనం మైండ్లోకి తీసుకొని ఒక 5-6 మైండ్లోకి పెట్టుకొని వాటిల్లో బెస్ట్ ఆఫ్ 1, ఓకేనా? అంతే. నిన్నైతే యాక్సిడెంట్ జరిగింది. ఆటో చాలా 1 కిలోమీటర్ వరకు నిలిచిపోయినాయి వెహికల్స్. ఇప్పుడు రవి నర్సరీలోకి వెళ్దాం అన్న కనుక్కున్నాడు. ఇదే ఇక్కడి నుంచి ఆ లారీ తిప్పుతావు అని చెప్పి అన్నాడు అన్న. అయితే చూడు నా ఆటో కూడా అక్కడ పార్క్ చేసా. 5 నెలలు అయింది ఆటో కొని. ఫస్ట్ టైం ఆటో ఈ విధంగా పార్క్ చేయడం తోలకుండా. ఇదో మన ఆటో కూడా ఇక్కడైతే పార్క్ చేసా. ఇప్పుడు రెస్ట్ అనమాట ఆటోకి, జాతర రోజు. ఇది నేను డైలీ వెహికల్. చాలా వీడియోస్లో అయితే చూసాడు అన్న. ఏనా ఇదే 2012 మోడల్లో. దాది ఈ విధంగా ఉన్నదంటే దానికి బాడీ కట్టించింది నేనే. దానికి టైర్లు ఇప్పుడైతే ఎవరు లేరు మెయింటైన్ చేసేవాళ్ళు దాన్ని. అదృష్టం ఉండాలి. రాజు అని ఉన్నది చూడండి ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ మీద. ఆ స్ప్రే పెయింట్ కానీ ఆ స్టిక్కరింగ్ కానీ అన్ని ఆ వెహికల్ మొత్తం చేతిలో. చూడండి అబ్బా, రైల్వే కోడూరు ఎవరు తాడేపల్లి కూడా ఎవరు రైల్వే కోడూరు వచ్చి నర్సరీలో తిరుగుతాం. ఇన్ని కళాలను ఉంది. యూట్యూబ్ మహిమ ఇలా కూడా వాడుకోవచ్చు యూట్యూబ్ ని మంచికి సాయానికి. నమ్మి ఒక మనిషిని నమ్మి రావాలన్నా గానీ ఒక వీడియోలు చూసి దానివల్ల క్యారెక్టర్ మన వెంకీ మాటలు బిహేవియర్ అన్ని యూట్యూబ్ లో చూసి నమ్మి ఇక్కడికి వచ్చాను. అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను నన్ను మన వెంకీ. అందరూ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేయాలని ఈ వీడియో. ఊరు కూడా బాగుంటది, చూడండి. ఇంకా చాలా చేస్తాను నేను ఇక్కడికి వస్తున్నాను కాబట్టి. ఒక 10% తిరిగాం. ఇప్పుడు తిరిగాం, అన్ని ఓకే అయిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాం. నర్సరీలో నుంచి ఇప్పుడే బయట వస్తున్నాం. ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఉంది, చూస్తాము. చూసి మాకు నచ్చితేనే ఆ వీడియో పెడతాం అనమాట. నచ్చకపోతే వెళ్ళిపోతూ ఉంటాం. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇళ్ళన్నీ చూసుకుంటూ ప్రస్తుతానికి ఇప్పుడు స్కూల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. చూడండి సార్కి స్కూల్ కూడా అయితే చూపిస్తున్నాను. విజ్డమ్ స్కూల్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ పిల్లల్ని జాయిన్ చేసేదానికి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది స్కూల్ అనేది ఒక అవగాహన ఉంటుంది అని చెప్పి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూసి ఇంకా మళ్ళీ వెళ్తాము. వెళ్ళి మెయిన్ రోడ్డు అంతా ఇంక ఇండ్లు, ఇంక అదే సాయంత్రం దాకా ఇంక అదే పని, అంతే కదా? ఓకే. హౌసెస్ ఎత్తకడమేమో కానీ ఈ ఎండకి మేము పడిపోయేటట్టున్నాము. 11 అయింది అనమాట టైము. ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి. మే నెల కదా, May 1 గాంధీనగర్లో అయితే ఉన్నా చూడండి. గాంధీనగర్ బోర్డు ఈ చిట్వేల్ రూట్లో బ్రిడ్జి దాటిన తర్వాత గాంధీనగర్ ఉంటుంది కదా, అక్కడ. ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంది, టూలెట్. వెళ్ళి చూసాము. ఇప్పుడు వరకు మార్నింగ్ నుంచి చూసిన వాటిల్లో అన్నగారికి ఇదైతే నచ్చింది అనమాట. ఫస్ట్ ప్లేస్లోకి అయితే తీసుకున్నారు ఇప్పుడు చూసిన వరకు బిల్డింగ్లో. ఇంకా కొద్దిగా చూసి ఏదైతే ఫైనల్ అనుకుంటాడో దాన్ని అయితే మాట్లాడడం అని చెప్పాడు. సో ఇక్కడ చూస్తూ ఈ బిల్డింగ్ ఫస్ట్ ఇక్కడ టూలెట్ ఉంది కదా, అది చూసామన్నమాట. నెంబర్కి ఫోన్ చేస్తే రీచ్ అవ్వలేదు. అక్కడ పిలిస్తే దీంట్లో అయితే చిన్న రూమ్లు ఉన్నాయి. దానికి ఆపోజిట్లోనే ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉంది, చాలా బాగుంది. బెడ్రూము మొత్తం, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, కిచెన్ అన్నీ. ఓల్డ్ బిల్డింగ్ అని బాగా నీట్గా పెయింట్లు వేసి బాగా పెట్టుకోన్నారు. సో అదైతే నచ్చి మాట్లాడుతున్నాడు అన్న కూడా అయితే. సో ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి ఇంకా ఇక్కడ ఉన్నాయి టూలెట్స్ చూసి, సో రేణుగుంటకు కానీ రాయంపేటకు కానీ వెళ్దాం అన్నాను. అక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ చూసేసి లంచ్ చేసుకొని స్టార్ట్ అవుతాను అని అంటున్నారు. ఏది ఫైనల్ చేస్తారో చూడాలి, లాస్ట్కి మాట్లాడుతున్నారు చూడండి. అది. సో మీకు కానీ వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము మాట్లాడేసి ఈవినింగ్ కల్లా ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని అడ్వాన్స్ అయితే ఇచ్చేసేయాలా. సో చాలా దూరం నుంచి అయితే వచ్చాడు నన్ను నమ్మి. సో అందుకని నేను ఒక రోజంతా ఆయనకి కేటాయించేసి మన కోడూరు మొత్తం తిప్పి చూపిస్తున్నాను అనమాట. క్లైమేట్ కొద్దిగా బాగుంటే పర్లేదు, ఆటోలో తిరుగుతా ఉన్నావు కదా. కార్ కానీ బుక్ చేయకుండా ఉంటే నీ పరిస్థితి ఏంది ఒకసారి చెప్పు మన వ్యూవర్స్ కి. చాలా ఎండ ఉందమ్మా మా కోడూరులో తీవ్రమైన ఎండ ఎక్కువ ఉంది. అది జాతర ఇవ్వద్దు, ఫుల్ ట్రాఫిక్. ఈ బిల్డింగ్ ఇప్పుడు చూపించాను కదా, అన్న అయితే బాగా మాట్లాడాడు. ఇప్పుడు చూసిన వాటిల్లో మార్నింగ్ నుంచి ఇదైతే బాగా నచ్చేసింది. ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చారు అన్నమాట దీన్ని. ఇంకా చూడబోయేటి ఏ ప్లేస్ లో ఉంటాయి చూసి ఈవినింగ్ కల్లా ఏదో ఒకటి సెట్ చేసుకొని ఒక అడ్వాన్స్ అమౌంట్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, చూపిస్తాను. ఏ ఇల్లు అయితే సెట్ అవుతుందో ఆ ఇల్లు వీడియో చూపిస్తా. ఇవన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఇప్పటికే పెరిగిపోతుంది. ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయాలంటే మనం బడ్జెట్ పద్మనాభం అనమాట.
సరే ఓకే. గుంజనా నది బ్రిడ్జ్. గుంజనా నది బ్రిడ్జ్ అయితే క్రాస్ అవుతున్నాం ఇప్పుడు. సైడ్ చూసుకోవచ్చు. వాళ్ళు చూస్తేనే మా కోడూరులో గమనించేస్తాను. ఈ కోడూరు సరౌండింగ్స్ లో ఇంత పెద్ద బ్రిడ్జ్ వెడల్పు చిట్వేలు రూట్ అని కనుక్కోవచ్చు. మేము రావాలన్నా ఇలాగే రావాలి. జాతర కారణంగా ఫుల్ ట్రాఫిక్ జామ్ కోడూరులో. అక్కడ 2-3 చూసుకొని బృందావన కాలనీకి వెళ్ళేసి స్టేట్ బ్యాంక్ దగ్గరికి వెళ్దాము, అలా కోర్టు ఉంది కదా అంబేద్కర్ నగర్, అట్లంతా వెళ్ళి చూద్దాం అనుకొని టౌన్లోకి ఎంటర్ అయినాము బృందావన కాలనీ నుంచి. సో మొత్తం ట్రాఫిక్ జామ్ ఇక్కడ. గంగమ్మ జాతర జరగడంతో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి టోల్ గేట్ దగ్గరికి ఇప్పుడు 10 minutes అవుతుంది. ఏంటో ఉన్నాం చెప్పే అన్నకి, అన్న ఫస్ట్ జాతర జరుగుతుంది May 1st, నెక్స్ట్ డే ఏదైనా ప్లాన్ చేసుకోండి అన్న. టికెట్ రిజర్వేషన్ దొరికిందని చెప్పి వచ్చేది ట్రాఫిక్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం ట్రాఫిక్ని. బీభత్సంగా ఉంది ట్రాఫిక్, చూడండి చూపిస్తాం. ఫుల్ ట్రాఫిక్. ఆటో కానీ అయినుంటే తిరుగుతుంటే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అన్నా? టైం 1 o'clock. ఇప్పుడైతే ఒక ఇల్లు సెట్ అయింది ధర్నీ స్కూల్ దగ్గర. ఇంతకుముందు చూపించా కదా ధర్నీ స్కూల్ దగ్గరికి వచ్చామని. ఆ బ్యాక్ సైడ్ ఇల్లు అయితే సెట్ అయింది. అన్న ఓనర్ అయితే, అన్న కూడా ఎంప్లాయే, వాళ్ళు కూడా ఎంప్లాయీసే. ఈ అన్న వాళ్ళు సైడ్ ఎంప్లాయీసే. అందరికీ సెట్ అయిపోయింది. ఇల్లు కూడా అయితే మీకు చూపిస్తాను లోపల ఏ విధంగా ఉంది అని. ఫైనల్గా కోడూరులో ఇక్కడ తాడేపల్లిగూడెం నుంచి వచ్చి మార్నింగ్ నుంచి తిరిగి చాలా ఇల్లు చూసి ఒక ఇల్లు సెట్ అయ్యి ఇప్పుడు అడ్వాన్స్ అయితే ఇస్తున్నాము. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మా ఈ వీడియోని చాలా మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. ఇంకా ఉంది, ఈ అయిపోయిన తర్వాత ఇంకా తిరుగుతాము, అవి కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అందరూ కూడా ఈ రైల్వే కోడూరు చాలా బాగుంది, ఇక్కడ వ్యక్తులు చాలా బాగున్నారు. సో ఇక్కడికి రావాలి అనుకుంటే మటుకి చక్కగా రావచ్చు, ఎందుకంటే చాలా మంచి ఊరు ఇది. మన సినిమాల్లో చూసినట్టు కాకుండా ఇది చాలా బాగున్నారు, మనుషులు బాగున్నారు, మాట బాగుంది, అందరూ ఎడ్యుకేటెడ్. కడప జిల్లా అంటే ఫ్యాక్షనిస్ట్ ఒకటే కదా, అప్పుడెప్పుడో పోయింది ఫ్యాక్షనిస్ట్, ఇప్పుడు ఏమీ లేదు. ఈ స్టేషన్ నుంచి టోల్ గేట్ నుంచి అటు అనంతరాంపేట హార్టికల్చర్ కాలేజ్ కాడికి, అంటే సార్ వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆ కాలేజ్ దగ్గరికి అంతా చూపించా. ఇంకా ఇటువైపు వెళ్ళా సెట్టుకుంట సైడ్. సో ఇంకా డ్రాప్ చేయాలంటే ఇంకా లాస్ట్లో మూమెంట్లో ఇటు సెట్టుకుంటా నారాయణ స్కూలు అని చూపిస్తాను. విజ్డమ్ స్కూల్ కూడా సిబిఎస్ఈ స్కూల్ కూడా చూపించాను. వాళ్ళ బాబు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి అంతే. కోడూరు గురించి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయింది మైండ్లో. కోడూరు అంటే ఎట్లా ఏంటి. మొత్తానికి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి, కానీ యూట్యూబర్స్ని ఇలా కూడా చేయొచ్చు అనేసి మన రావచ్చు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు ఎవరో తెలియని వ్యక్తి ఒక యూట్యూబర్, కానీ ఈ రోజు నాకు ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్ అయిపోయి మార్నింగ్ ఒక 5 km రన్నింగ్ పోయి రైల్వే స్టేషన్కి వచ్చి మీ మొహం చూసేంత వరకు మీరు ఎవరో తెలియదు, నాకు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు కార్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాను. కాబట్టి ఐ రిక్వెస్ట్ అమ్మా అందరికీ కూడా ఏంటంటే, యాజ్ ఎ అడ్వకేట్గా నేను చెప్పేది, యూట్యూబ్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగా అంటే, మనకు ఆ ఊరేంటో తెలియదని భయపడతాం కాదు, యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడతారు, అలాగే మనకి సాయం అంటే వెంటనే అన్నీ చేస్తారు. ఇంకో ఇప్పుడు మన ఈ వీడియో ద్వారా చూడండి, ఇంకా ఉందన్నారు కదా, సో ఎంజాయ్ చేయండి వీడియో చూసి. నేనైతే మటుకి లైక్లు ఒకసారి అవుతుంది, 100 లైక్లు ఉంటే బాగుంది అనిపించింది. ఎనీవే థ్యాంక్ యూ. ఫైనల్గా ఇల్లు అన్నీ సెట్ అయిన తర్వాత కోర్టు దగ్గరికి కూడా తీసుకొచ్చేసాను. సార్ కోర్టు కూడా చూపిస్తానని చెప్పి, కోర్టు చూసి మా తాడేపల్లి కోర్టు కంటే మీ కోర్టే బాగుందని చెప్పి ఒప్పుకున్నారు ఫైనల్గా. అంటే కోడూరు కోర్టు కానీ, ఇళ్ళ విషయంలో కానీ, మన హాస్పిటాలిటీ కానీ అన్నిట్లో అన్నగారు అయితే పాజిటివ్గానే ఉన్నారు. సో మా తగ్గేదే లే. పుష్పరాజు మాదిర నువ్వు వచ్చాను. ఎటు నా కోర్టు చాలా బాగుందమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ముందు మెయిన్ కోర్టు పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ మా కోడూరులో. ముందైతే ఇది ఎంఆర్ఓ ఆఫీస్ కింద ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడైతే ఇప్పుడు కోర్టు రన్ చేస్తున్నారు కదా చాలా సంవత్సరాలు. ఫైర్ ఆఫీస్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అది అంతా సెట్ అయిపోయింది. అన్నగారికి మార్నింగ్ వచ్చారు, 1 o'clock మొత్తం సెట్ చేసి ఇప్పుడు మళ్ళీ రేణుగుంట నుంచి ట్రైన్ ఎక్కించేదానికి ట్రై చేస్తున్నాం.
ఆ వ్లాగ్ కూడా తీస్తాను ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చాలామందికి, అప్పుడు రీచ్ అవ్వాలా, ఈ వీడియో బాగా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను యూట్యూబ్లో. 6,000 సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయినా, అది ఎక్కడో ఉండాల్సిన పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకునే వాళ్ళకి, ఏంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకునే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. కానీ ఈ మాదిరి కష్టపడి ఈ మాదిరి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా అందరితో రెస్పెక్టబుల్గా బాగా ఉన్న వాళ్ళకి కొంచెం గ్రౌండ్గా ఉంది. నేను మాత్రం బెట్టింగ్స్ ఏం ప్రమోట్ చేస్తానా, చేయను. నా సబ్స్క్రైబర్స్ తెలుసు నేనంటే ఏందో. కనీసము ఒక ఫుడ్ వ్లాగ్, చిన్న ఫుడ్ వ్లాగ్ నీకు కావాలంటే అమౌంట్ ఇస్తాను, నా క్యాటరింగ్ ఇక్కడ ఉన్నది, నీకు ఎంత అమౌంట్ చెప్పు, 1000 2000 అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కనీసం నేను విజిటింగ్ కార్డు తీసుకొని, కనీసం విజిటింగ్ కార్డు కూడా చూడాలి నేను. అట్లాంటి వాడిని నాకు ఇంత రీచ్ లేదు యూట్యూబ్లో. బెట్టింగ్ యాప్స్ చేసుకునే వాళ్ళకి, ఆ ప్రమోషన్ వీడియోలు చేసుకునే వాళ్ళకి, డ్యాన్సులు వేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఉంది. ఫ్రెండ్ వచ్చి భోజనానికి ఇన్వైట్ చేశాడు. ఇవాళ జాతర కదా, అతను ఒక జీవాన్ని అయితే అమ్మవారికి బలి ఇచ్చి అది అందరికీ అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. అన్నను కూడా అక్కడికి వెళ్ళి ఇన్వైట్ చేశా, రండి వెళ్దాము, మిమ్మల్ని కూడా చూసినట్టు ఉంటుంది. ఏమి పొద్దు ఆటో తోలలేదే, ఏమి ఫంక్షన్కి రాలేదంటే, నాకు ఒక ఫ్రెండ్ సబ్స్క్రైబర్ వస్తున్నారు, అతనితో పాటు తిరగాల అని చెప్పా. సో ఎవరు అన్నారు, తీసుకెళ్ళి చూపించి నేను అన్న ఇద్దరం ఫుడ్ తినేసి, సో ఇప్పుడైతే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే నా మరదలు కూడా నన్ను కూడా డ్రాప్ చెయ్యి అక్కడ అంటే చెప్పారు, అందుకు వెళ్తున్నాం. అక్కడ పోతా ఉంటే ఇప్పుడు అన్న ఈ ఎక్స్పీరియన్స్ అనమాట, మార్నింగ్ నుంచి ఇప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్న మాటల్లోనే విందాము, అన్న షేర్ చేసుకుంటాడు, చూడండి. చాలా హ్యాపీగా ఉందమ్మా. అండ్ చెప్పాలంటే చాలా త్వరగా అన్ని పనులు అయిపోయాయి. మంచి ఇల్లు దొరికింది, మంచి స్నేహితుడు దొరికాడు ఈ ఊర్లో. అండ్ నా కోర్టు చాలా బాగుంది. మా మిస్సెస్ ఆఫీస్ ఎలాగా యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ చాలా బాగుంది. అండ్ ఈ ఊరు ఎవ్రీథింగ్, మళ్ళీ రిటర్న్ ట్రైన్ కూడా దొరికేసింది. అండ్ ఇంకా స్పెషల్ చెప్పాలంటే, నేను చాలా రోజులైంది అవుట్ సైడ్ భోజనం చేసి, బట్ ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఏంటంటే రావడం, జాతరకి రావడం, ఇక్కడ మళ్ళీ ఈ యొక్క విందుని నేను చక్కగా జాతరకి బలిచ్చిన ఫుడ్ సూపర్ అన్నమాట. వీళ్ళు ఫుడ్ కానీ, వీళ్ళు ఆతిథ్యం కానీ, ఎవ్రీథింగ్ కోడూరు ఈజ్ ద బెస్ట్ మాట. ఓకే, ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. రావాలనుకుంటే మన వెంకీని ముందు కన్సల్ట్ చేయండి, చాలా ఓపిక్గా మీతో ఉంటాడు, అన్ని చూపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. గంగమ్మ జాతర కదా, ప్రతి సంవత్సరం వాన పడుతూ ఉంటుంది. చూడండి, ఎండా వాన, ఇది ఒక అద్భుతం. మార్నింగ్ నుంచి ఒక్కొక్కటి అలా జరిగిపోతూ ఉన్నాయి. వర్షం పడుతూ ఉంది ఎండలో. అది టౌన్లో లేదు వర్షం, ఇటుపక్క సిట్టుగుంటూరు రూట్లో అయితే మ్యాంగో యాడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది వర్షం. అది ఫైనల్గా 3 o'clock అయింది. చూడండి, 3 o'clock. అన్న స్టేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను అన్నని. ఇక మా జర్నీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయింది. ట్రైన్ వచ్చి 7:30 అలా అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇల్లు సెట్ అయిపోయింది మొత్తం అంతా. ప్లంబర్ని ఇక్కడ వైఫై ఫిట్ చేసేదానికి అన్నీ మాట్లాడేసుకున్నాం. అన్న అయితే తాడేపల్లి కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడంతా షిఫ్టింగ్ చేయాల్సిన సామాన్లన్నీ సర్దుకొని తర్వాత డీసీఎంలో వేసుకొని ఇంకా కోడూరుకి అయితే వచ్చేస్తారనమాట. మన కోడూరు ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఇప్పుడైతే ఒక Day 1 బాగా జరిగింది, గుడ్ ఫీలింగ్. మన కోడూరు గురించి ఒక మంచి ఫీలింగ్తో వెళ్తున్నారు అనమాట తాడేపల్లిగూడెంకి. సో అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఆ ఒపీనియన్ అట్లే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో అన్నతో జర్నీ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాము, ముగిపోతున్నాము. ఏనా, హ్యాపీ జర్నీ. అంతా బాగా జరిగిపోయిందా ఒకరోజు? హ్యాపీ. అవసరం నా ఫోన్ చేయండి, ఉంటాము, తిరుగుతూనే ఉంటా, ఆటో వేసుకొని వస్తాము ఏదో. సరేనా? ఫైనల్లీ అన్నను అయితే అక్కడ డ్రాప్ చేసి స్టేషన్ దగ్గర వెహికల్ కూడా ఓనర్కి ఇచ్చేసి కారు అన్నకు రెంట్ పే చేసి ఆటో దగ్గరికి అయితే వచ్చేసా నర్సరీకి. సో ఇంకా ఆటో తీసుకెళ్ళి మన డ్యూటీ మనం చేసుకోవాలా. సో అది వచ్చిన ఏమంటారు గెస్ట్కి బాగా ఆయన సంతృప్తి పరంగా అన్నీ చూపించేసి ఆయనకి ఇల్లు సెట్ చేసి పంపించేసి, సో ఇంకా మళ్ళీ బ్యాక్ ఆన్ టు డ్యూటీ. ఆటో రాజు మళ్ళీ రోడ్ ఎక్కేసాము ఆటో మీద. ఇంతసేపు కారులో ఏసీలు తిరుగుతున్నా ఈ ఎండ తీవ్రత అనేది తెలియలే. కొద్దిగా
అంటే నిన్న దోలేక నిన్న ఎండలోనే ఉన్నా, కానీ మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కార్లో ఉన్నా కాబట్టి ఎండ తీవ్రత అనేది అంతగా కనిపించలే. ఇప్పుడు ఆటో ఎక్కి రోడ్డు మీద వెళ్తూ ఉంటే సెగ భలే హీట్గా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫైనల్గా రోడ్ అయితే ఎక్కేసాను. ఇంటికి వెళ్ళి ఒక ఫ్రెష్ అప్ అయ్యి 4 o'clock అయితే అయింది టైము. మార్నింగ్ ఒక డ్రాప్ అయితే ఉంది చంద్రాస్పూర్కి, ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా. సో డ్రాప్ అయితే చేసా. ఇప్పుడు జస్ట్ టౌన్లో డ్రైవ్ చేయడానికి వచ్చేసాను అనమాట. అన్ననైతే డ్రాప్ చేశారు రైల్వే స్టేషన్లో. ఇలా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి సో జస్ట్ ఇప్పుడే రోడ్డు మీదకి అయితే వచ్చాను. చూడాలా ఆటో ఏ విధంగా నడుస్తుందో ఈవినింగ్ టైంలో. సో ఓపుకున్నంత వరకు డ్రైవ్ చేసి రెస్ట్ అయితే తీసుకోవాలి. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కార్ అయితే డ్రైవ్ చేస్తూ ఉన్నా కదా, జాతర కాబట్టి కొంచెం ఈవినింగ్ ఏమైనా పికప్స్ డ్రాప్స్ అయితే పడతాయి ఆటోకి, అందుకనే విచ్చేసాను. సో కోడూరు అయితే చూడండి ఏ విధంగా ఉందో. కోడూరు టౌన్ ఇది, మెయిన్ రోడ్డు, కడప తిరుపతి మెయిన్ రోడ్. ఇక్కడ బల్జిపల్లి గంగమ్మ గుడి అయితే ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ మొన్నే రీసెంట్గానే ఇక్కడ ఈ జాతర కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ గంగమ్మ జాతర అయితే జరుగుతుందన్నమాట. ఇవాళ May 1st చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది, వైభవంగా. లాస్ట్ ఇయర్ అయితే పెట్టాను, ఈ ఇయర్ అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి. చూస్తా, కుదిరితే ఆటో డ్రైవ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఓపుకుంటే వెళ్తాను అనమాట. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నా కదా, వెళ్ళి ఇప్పుడు క్యూలో నిలబడుకొని ఉండాలంటే కష్టమైపోతుంది. జనాలు అయితే చూడండి ఫుల్గా ఉన్నారు, అసలు ఆటో తిప్పడానికే గ్యాప్ లేదనమాట. ఫుల్ జనాలు ఇక్కడ జాతరకు వెళ్ళే దారి దగ్గర. ఇంకా కొంచెం ఉన్నామంటే ఇప్పుడు 4 o'clockకి ఈ విధంగా ఉందండి. చూడండి ఒక 1 hour వెళ్ళిందంటే 5కి కొద్దిగా కూల్ అవుతుంది క్లైమేట్ అనేది. సో ఫుల్గా వచ్చేస్తారు జనాలు. అమ్మవారిని దర్శించుకోవడానికి, వాళ్ళ కోరికలు చెప్పుకోవడానికి ఫుల్గా 5 o'clock అయిందంటే కొద్దిగా క్లైమేట్ అనేది చల్లబడుతుంది కదా, 5 to 6కి ఆ టైంలో ఫుల్గా ఉంటారు. రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్. ఇప్పుడే చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో, రోడ్ల మీద అంతా ఫుల్గా ఉన్నారు జనాలు. ట్రాఫిక్ ఈ నుంచి బస్ స్టాండ్ దాకా ఉంది. ఈ సుమో అడ్డదిడ్డాలుగా చూస్తాడు, యాడికి పోతాడు మళ్ళీ ఈ సందులో. జస్ట్ ఇప్పుడే హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికి ఒక డ్రాప్ అయితే అనేది, డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్నా. ఎక్కడో దూరం వెళ్ళి పల్లెలకి ఆ వాడుకి వెళ్ళేదానికంటే షార్ట్ గ్యాప్లో 4, 3 అలా ఉన్నా కానీ కవర్ అయిపోతుంది అనమాట. సో లాంగ్ వెళ్ళేదానికంటే ఇదే బెస్ట్. ఈ అమ్మాయి నా స్టూడెంట్, సార్ను గుర్తుపట్ల. ఎంత మాత్రం 4 సంవత్సరాల గ్యాప్ వచ్చి 2 పిల్లకాయలు పుడితే టీచర్ని ఎవరినో గుర్తుపట్టకుండా పోతారా? గుర్తుపట్టకుండా ఈ మాదిరి అయితే ఎట్టా? చూడండి ఫ్రెండ్స్, అది రిటర్న్లో హెచ్పి పెట్రోల్ బంక్ నుంచి పోతామంటే ఒక 6 మంది తగిలినారు అనమాట. లాంగ్ పోకుండా ఇక్కడే సెట్ అయిపోయింది. అట్టరా అమ్మా? లేదు, కూర్చో, నీ ముందు కూర్చుంటాడు. ఏంది తిరుపతి పోతా? ఆ పిల్లోడు మీద నువ్వు ఆడ కూర్చుంటావా? నువ్వు కూర్చో. అవును, ఆ పక్క ఎందుకు పెట్టుకోవాలా సిట్టింగ్? గ్యాస్ సిలిండర్ అది కొత్త బండి అయిపోయా, ఒక్కాల మీద కూర్చోండి సరిపోతుంది. కూర్చో. అంకమ్మ గుడి కాడి నుంచి పోనీ అడిపోతుందా? అంకమ్మ గుడి ఎట్లా పోతుంది? ఆడికి పోదు, మార్కెటా టోల్గేటా? చికెన్ సెంటర్ సందు, ఆ సందులో పోదు. మార్కెట్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్. 6 మంది, ముందర 2, వెనకాల 4, పిల్లలు 2, వీళ్ళందరినీ ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేసరికి నా ప్రాణం పోయింది. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. బండి ప్రాణం కూడా సగం పోయింది. గొంతులో పడితే టక్కన సౌండ్ వస్తుంది ముందు పక్క. శివాలయం దగ్గర ఉన్న కరెక్ట్గా ఫుల్ ట్రాఫిక్. అనుకున్నట్టే ఈవినింగ్ టైంలో ఫుల్గా ఉన్నారు జనాలు కానీ ట్రాఫిక్ కానీ.
పని చేసే వాళ్ళు చేస్తూ ఉంటే ఆటోలు జనాలు అబ్బా అబ్బా. గాలి ఏ విధంగా తోలుతుందో, గాలి అయితే బీభత్సంగా తోలుతుంది. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాక్సిమం ఇంకా రికార్డ్ చేసేది ఏముండదు, జాతర ఈ తిరుగుతూనే ఉంటా కాబట్టి పెద్దగా ఏమైతే ఉండదన్నమాట ఇంకా చూపించడానికి. ఫుల్గా గాలి, వర్షం వచ్చేదానికైతే ఉంది. మధ్యాహ్నం కొద్దిగా పడింది వర్షము. ఇప్పుడైతే గాలి చూడండి ఏ విధంగా తోలుతుందో. సో ఇప్పుడు కెమెరా టర్న్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం గాలి అంతా డస్ట్ అంతా అయితే లేస్తుంది. ఇంకా వీడియో తీసిన వేస్ట్. సో ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ వీడియో అనేది ఆపేస్తాను. గుడ్ నైట్.